భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం. కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించాలని రాజుగారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్న గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అని అంటే కేవలం ఒక్క సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో, ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం. ఎడ్యూసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం. ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా, ఇది ఆయన కూడా చెప్తారు, ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్పచెప్తారు, ముందే నేను చెప్తున్నాను. అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే ఏవియేషన్కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి, ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం. ఇందాకే నేను చెప్పాను ఎంత డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నామని భారతదేశంలో. అయితే ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుసిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్కి సంబంధించిన వాళ్ళే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన. ఇందులో వెనకున్నటువంటి ఆలోచన, మనం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పని కోసం బయటికి వెళ్ళే రోజుల నుంచి ఇక్కడ పని కోసం వెతుక్కుంటూ, ట్రైనింగ్ కోసం వెతుక్కుంటూ, స్కిల్లింగ్ కోసం వెతుక్కుంటూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే విధంగా రేపు ఈ యొక్క విశాఖపట్నం మన తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతం తయారవబోతుందని తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం.